ఇప్పుడు డెలివరీ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వింటాము. చెప్పు. రెగ్యులర్ పీరియడ్స్ తో ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం అని వచ్చాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పారు. ఆల్రెడీ నేను అంత ముందు ఒక 1 year వేరే హాస్పిటల్లో చూయించుకున్నాను. అక్కడ రొటీన్ ఎక్కడ ఎవ్రీ మంత్ టాబ్లెట్స్ ఇస్తారు, ఎవ్రీ మంత్ జస్ట్ మన ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తారు, రొటీన్ గానే. అలాగే నేను 1 year ట్రీట్మెంట్ తీసుకొని ఆ 1 year లో నేను చాలా మెంటల్ గా ప్రెజర్ తీసుకొని ఆ 1 year లో నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, నేను అన్ని టాబ్లెట్స్ కరెక్ట్ గానే ఉన్నాను కదా, ఎందుకు రావట్లేదు అని నాకు తెలియకుండా నన్ను నేనే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. తర్వాత నేను ఇక్కడికి మళ్ళీ వచ్చినప్పుడు మేడం చూసి, నువ్వు హెల్తీగానే ఉన్నావు, నీకు అసలు ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో 99% ఇది చాలా కామన్ పీసీఓఎస్ అనేది. సో దీనికి నీకు ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎటువంటి మెడిసిన్ అవసరం లేదు, జస్ట్ నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో, ఒక మంచి డైట్ మెయింటైన్ చెయ్యి, మంచిగా కపుల్ వాకింగ్ చేసుకోండి అని చెప్పి జస్ట్ చెప్పారు. అయినా కూడా నాకు వెళ్ళాను, నాకు పీరియడ్స్ రాలేదు, ఇరెగ్యులర్ గానే ఉన్నాయని మళ్ళీ నేనే వచ్చాను. మేడం అన్నారు, నీకు సైకలాజికల్ గా ప్రాబ్లం ఉంది, నువ్వు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవండి, మీకేంటంటే మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు, మీకు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి, మీకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మళ్ళీ నన్ను అరిచారు. నేను అప్పుడు ఏంటి మేడం నాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, నన్ను ఇలా అంటున్నారని చెప్పి నేను వెళ్ళాను. తర్వాత ఎందుకు మేడం అంతే ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు కదా, కానీ అంత కాన్ఫిడెంట్ గా మేడం నన్ను రావద్దు అన్నారంటే నిజంగానే మేబీ నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నానేమో అని ఎక్కడో ఒక పాయింట్ వచ్చింది, అనిపించి నేను సరే కాస్త వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందాం, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దామని నేను ప్రెగ్నెన్సీ గురించి అసలు పక్కన పెట్టేసి నేను నా పార్టీకి నేను పీరియడ్స్ ని పట్టించుకోవట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, మంచిగా డైట్ మెయింటైన్ చేస్తూ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశాను. నేను న్యాచురల్ గానే కన్సీవ్ అయ్యాను. అప్పటికి నేనేంటంటే మేడం వీడియోస్, మన ఛానల్లో వీడియోస్ అవి ఇవి చూశాను. దాంట్లో చూసినప్పుడు ఒక్కొక్కరికి డబుల్ యూటరస్ ఉండటము, చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చూసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ తో కంపేర్ చేసుకుంటే నాది అసలు ప్రాబ్లం లాగే అనిపించలేదు నాకు. సో నేనే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నాను అనిపించి ఇంకా నేను లైట్ తీసుకున్నాను, అది వచ్చిన టైంలోనే వస్తుంది, నేను అనవసరంగా ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచించడం ప్రెగ్నెన్సీ గురించి అని చెప్పి నేను కామ్గా అయిపోయాను. మ్యారేజ్ అయ్యి 1 year 1.5 year మేము మామూలుగా పిల్లలు వద్దు అనే ఇదిలోనే ఉన్నాము. కాకపోతే నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే జస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లైట్ గా థైరాయిడ్ ఉంది, పీసీఓఎస్ ఉంది, వాటర్ బబుల్స్ ఉన్నాయి అనేసరికి నేను అక్కడ డాక్టర్స్ నాకు అలా చెప్పేసరికి అది నేను ఎలా తీసుకున్నా అంటే అదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా తీసుకున్నాను, నేను రిసీవ్ చేసుకున్నాను. సో అందువల్ల నేను నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసేయాలి, నాకు అసలే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో వెంటనే తెచ్చుకోవాలి, లేట్ అయిపోద్ది అని చెప్పి భయపడ్డాను అనవసరంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అసలు నీ ప్రాబ్లమే కాదు అనేసరికి, అంటే నేనే ఎక్కువ తీసుకుంటున్నాను, వాళ్ళు నన్ను అలా భయపెట్టారు అని రియలైజ్ అయ్యాను. తర్వాత మంచి న్యాచురల్ గా కన్సీవ్ అయ్యాక నేను 8th month 7th month వరకు లోకల్లోనే చెకప్ చేయించుకున్నాను. ఎందుకంటే జర్నీ చేయటం ఆ టైంలో అంత సేఫ్ కాదు అని. ఎందుకంటే అంతకుముందు వీడియోస్ చూసినప్పుడు కూడా అక్కడ మేడం పేషెంట్స్ కి మీరు జర్నీ చేయాల్సిన అవసరం లేదు, మీరు అక్కడే కావాలంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుని మీకు సెకండ్ ఒపీనియన్ కింద నన్ను పెట్టుకుని నేను గైడ్ చేస్తాను, కానీ మీరు జర్నీ చేసి అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పడం నేను చూశాను. సో అందువల్ల కావాలో చేయించుకొని 8th month 7th month ఎండింగ్ ఆ టైంలో ఇక్కడికి మేడం దగ్గరికి వచ్చాను. సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు టాక్ టు బేబీ బాగా చేసుకునేదాన్ని. సో నేను అప్పుడు చెప్పుకునేదాన్ని, నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి, నీకు ఒక వే ఉంది, నీకు న్యాచురల్ వే ఉంది, ఆ న్యాచురల్ వేలోనే నువ్వు వచ్చేసేయి, ఈ సిజేరియన్ అనేది అంత రిస్క్ అయితేనే ఏదైనా సరే, నీకు న్యాచురల్ వే ఉంది, ఒకప్పుడు సిజేరియన్ లేదు కానీ అందరూ నార్మల్ డెలివరీనే చేసుకున్నారు. సో ఈ సిజేరియన్ అనేది రీసెంట్ గా అంటే మధ్యలో వచ్చిన షార్ట్ కట్టే గానీ అదైతే కంపల్సరీ కాదు, ఒకవేళ అంత అవసరం అయ్యి రిస్క్ అయితే చేసుకోవాల్సి వస్తే చేసుకుందాం, దానికి కూడా రెడీనే అని చెప్పి అప్పుడు నేను టాక్ టు బేబీ చేసుకునేదాన్ని. సో నేను ఎప్పుడైతే సైకలాజికల్ గా నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యానో అప్పుడు నాకు న్యాచురల్ గా కన్సీవ్ అయ్యాను, నేను నార్మల్ డెలివరీ చేసుకున్నాను ఫస్ట్ టైము. సో నేను ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. ఇంకా ఫస్ట్ టైం నాకు బాబు పుట్టాడు, ఓకే నాకు బాబు పుట్టాడు, నార్మల్ డెలివరీ అయిపోయింది, ఇంకా నాకు ఇంకే ట్రీట్మెంట్ అవసరం లేదు. అండ్ ఈవెన్ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి కూడా ఇంకా ఆలోచించలేదు, నేను చాలా సాటిస్ఫై అయిపోయాను. తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను ప్రెగ్నెన్సీ వల్ల.
సో వెయిట్ గెయిన్ అయ్యానని చెప్పి నేను మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ కొంచెం జిమ్ లో జాయిన్ అయ్యి కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందామని మళ్ళీ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ కొంచెం డైట్ మెయింటైన్ చేశాను. మళ్ళీ సెకండ్ టైం కూడా న్యాచురల్ గానే కన్సీవ్ అయిపోయాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో సెకండ్ టైం మళ్ళీ సేమ్ యాస్టీస్ అలాగే నార్మల్ అక్కడే చెక్ చేయించుకున్నాను. చెకప్స్ అన్ని చేయించుకొని లాస్ట్ మినిట్ లో అదే 8th month నుంచి ఇక్కడికి వచ్చేసాను మేడం దగ్గరికి. వచ్చినప్పుడు ఈసారి ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది, అంతా బానే అయింది. కొంచెం నాకు వాటర్ బ్రేక్ అయ్యాయి, పెయిన్స్ న్యాచురల్ గా వచ్చేసాయి, ఈజీగానే అయిపోయింది. కానీ సెకండ్ టైం మాత్రం నాకు జస్ట్ 5 days అవుతుంది డెలివరీ అయ్యి. అప్పుడు మాత్రం ఏమైందంటే వాటర్ బ్రేక్ అయ్యి ఫస్ట్ టైం లాగే. కాకపోతే ఈసారి నా ఫస్ట్ టైం ఉన్న ప్రెగ్నెన్సీ అప్పుడు కొంచెం ఉమ్మనీరు ఎక్కువగా ఉండింది. సో టాక్ టు బేబీ చేసుకుంటే కొంచెం కంట్రోల్ అయింది. సెకండ్ టైం ఏమైంది, సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం ఉమ్మనీరు బాగా తక్కువ అయిపోయింది. అలాంటిది నాకు లాస్ట్ లో ఉమ్మనీరు బ్రేక్ అయ్యేసరికి మేడం వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. వెంటనే మేడం వాళ్ళు ఒకసారి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని రండి, మీకు ఉమ్మనీరు తక్కువ ఉన్నాయి కదా, మనం చూడాలి కదా అని చెప్పారు. చెక్ చేస్తే ఇప్పుడు నాకు సెకండ్ పాప పుట్టింది. పాప ఏంటంటే మెడకి పేగు చుట్టుకొని ఉంది 2 times. ఒక సైడ్ ఉమ్మనీరు పోతుంది. చెక్ చేస్తే ఉమ్మనీరేమో, కానీ అదేంటో మరి నేను అప్పుడు నిజం చెప్పాలంటే ఫ్రాంక్ గా లాస్ట్ మంత్ అంతా నేను మేడం వాళ్ళు నాకు డైలీ ½ ప్యాకెట్ తాగమన్నారు, కానీ నేను ½ ప్యాకెట్ ఏదో వీక్లీ 2 times తాగి ఉంటాను, డైలీ కూడా తాగలేదు. నేను టాక్ టు బేబీలో నీకు కావాల్సినంత నువ్వు ఉంచుకో, నీకు ఎంత కావాలో అంతవరకే ఉంచుకొని నేను టాక్ టు బేబీలో చెప్పుకునేదాన్ని. సో నేనైతే ఇర్రెగ్యులర్ గానే ఉన్నాను. నేనేం రెగ్యులర్ గా టాబ్లెట్స్ వరకు వేసుకున్నాను, కానీ ప్యాకెట్స్ అయితే తాగలేదు. కానీ లాస్ట్ లో మిరాకిల్ ఏంటంటే నాకు ఉమ్మనీరు ఉంది, కొంచెం ఇంకొక 2 points ఎక్కువే ఉంది, కానీ తక్కువ అయితే లేదు. సో ఉమ్మనీరు బ్రేక్ అయింది, నాకు సాటర్డే బ్రేక్ అయింది. మేడం వాళ్ళు ఉమ్మనీరు అయితే బ్రేక్ అయింది కానీ నీకేం ప్రాబ్లం లేదు, ఎక్కువ కూడా లీక్ అవ్వట్లేదు, సో మనకి టైం ఉంది సో అని చెప్పి నాకు పెయిన్స్ రావడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ వేసుకున్నాను. ఆ నైట్ అంతా వెయిట్ చేశాను, నాకు పెయిన్స్ రాలేదు. ఎక్కడ మళ్ళీ నాకు ఒక మైండ్ లో అంటే పాప మెడకి అది వేసుకొని ఉంది కదా అని ఒక టెన్షన్ ఉంటదని అందరు వచ్చి నాకు టెన్షన్ పడుతున్నావా, ఏం లేదు మనకి టైం ఉంది, అంత టైం లేకుండా అంత 99% అంత ఎమర్జెన్సీ అయితే సిజేరియన్ కి వెళ్ళిపోదాము, నువ్వు రెడీనా అని అడిగారు. నేను దేనికైనా రెడీ. నాకు అంటే మనం ఎప్పుడైనా సరే నార్మలే అవ్వాలి అని అనుకోవద్దు, సిజేరియనే అవ్వాలనుకోవద్దు. ఏదైనా దేనికైనా ఎప్పుడైతే రెడీగా ఉంటామో, ఏది అయినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటామో అప్పుడే మనం చాలా స్ట్రాంగ్ అవుతాము. అలాంటిది నాకు సండే మార్నింగ్ 6 o'clock కి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. మామూలుగా నాకు ఫస్ట్ బాబు అప్పుడు కూడా మార్నింగ్ 6 o'clock కి పెయిన్ స్టార్ట్ అయ్యి 12:25 కి డెలివరీ అయిపోయింది. కానీ ఈసారి 2:10 కి డెలివరీ అయింది. ఈ 2 hours కూడా ఎందుకు లేట్ అయ్యి ఉంటది అని నేను అనుకుంటున్నానండి. నాకు ఎక్కడో మైండ్ లో ఉంది, బేబీ మెడకి పేగు చుట్టుకుంది, నేను ఎక్కువ పుష్ చేస్తే బేబీకి ఎక్కడ అది ఇబ్బంది అవుతుందో, ఎక్కడ టైట్ అవుతుందో అనే మైండ్ లో ఎక్కడో ఉండడం వల్ల నేను మెల్లగానే నేను ఎందుకు ప్రెజర్ పెట్టాలి, మెల్లగా వస్తుంది కిందకి, ఏమవుతుంది కిందకి మెల్లగానే వస్తుందని మెల్లగా చేసుకున్నాను. నాకు ఉమ్మనీరు 1 day ముందు ఉమ్మనీరు లీక్ అయినా కూడా, అంత రిస్క్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా నాకు నార్మల్ డెలివరీ అయింది. నేను నార్మల్ డెలివరీ చేసుకున్నానంటే నిజంగా ఇక్కడ ఉన్న ఎంకరేజ్మెంట్ అండ్ ఈ ఎంకరేజ్మెంట్ వల్ల నేను కూడా చాలా సైకలాజికల్ గా చాలా స్ట్రాంగ్ అవడం వల్లే. సో మీరందరూ కూడా ఏంటంటే మనకి పక్కన వాళ్ళు ఎంత చెప్పడం వల్ల మనం భయపడకూడదు, మనం ఎంత సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే అది అంత ఈజీగా అయిపోతుంది. సో నేనైతే చాలా అసలు ఎవరికి చెప్పినా కూడా షాక్ అవుతున్నారు అనమాట. అంటే 1 day ముందు ఉమ్మనీరు లీక్ అయింది, మళ్ళీ బేబీ 1 time కూడా కదా 2 times చుట్టుకొని ఉంది బేబీ మెడకి. సో అంత రిస్క్ ఉండి కూడా నీకు నార్మల్ డెలివరీ చేశారంటే చాలా ఇది అని చెప్పారు. అంటే అదే నేను నమ్మింది అయితే ఒకటే, మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.